నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ సిపిఎం జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మూలం రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గించామని ప్రచారానికి భాగంగా కర్నూలులో రాబోతున్నారని, దీనిని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నామని, ఈ జీఎస్టీ సంపన్న వర్గాలకు మాత్రమే తగ్గించారు గాని సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్ తగ్గిస్తామని చెప్పినటువంటి పద్ధతుల్లో ఎక్కడా తగ్గలేదని, ఈరోజు జీఎస్టీ తగ్గిందని ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన వీళ్ళు కూడా నరేంద్ర మోడీ బాటలోనే ఉన్నారని, అబద్ధాలు కూడా నిజం చేస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. నిత్యావసర సరుకులు ఈ రోజు కూడా ధరలు తగ్గలేదు. ఈ రోజు ఇందాక ఒక మెడికల్ షాప్ పోతే మెడికల్ షాప్లో కూడా ఇంకా ధరలు తగ్గల. ఇవన్నీ కూడా బూటకంగా ప్రజలను మభ్యపెట్టేదానికి ఈరోజు దాన్ని బలపరిచేటువంటి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే మోడీ గారు ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల్ని, స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే దాంట్లో భాగంగానే తెలుగుదేశం కూడా దాన్ని సమర్థిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ కూడా అదే బాటలో ఉంది. పోలవరం సంబంధించినటువంటి అక్కడ నిర్వాసితులకు సంబంధించినటువంటిది కేంద్రం నుంచి నిధులు ఇచ్చి దాన్ని వాళ్ళకి నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజ్ ఇంతవరకు ఇవ్వలేదు. ఓ పక్క అమరావతికి నిధులు కేటాయించకుండా అప్పు రూపాన ఇవ్వటం, గ్రాంట్ రూపాన కాకుండా ఇవ్వటం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి నష్టం చేసేటువంటి, ఏదైతే కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తామని మోడీ గారు చెప్పినటువంటిది, వాటిని కూడా ఈరోజు ఈ రెండు వైఎస్ఆర్సీపీ కానీ జనసేన అట్లాగనే టీడీపీ బలపరుస్తూ ఈరోజు జీఎస్టీ మీద ప్రచారానికి రావటం అనేటువంటిది చాలా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మోడీని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి గో బ్యాక్ అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేటువంటిది మేము ఈ డిమాండ్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్ పర్యటన అనేది ఆయనకి అర్హత లేదు. నరేంద్ర మోడీ గారికి మన ఆంధ్రప్రదేశ్ పర్యటన చేసే అర్హత ప్రధానమంత్రిగా లేదు. ఎందుకనంటే రాష్ట్ర విభజన అప్పటి నుంచి నేటి వరకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోగా ఈరోజు ట్రంప్ ప్రపంచం మొత్తం మీద ఒక బాస్గా అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తూ ఉంటే వాళ్ళు ఎదుర్కొంటున్నారు. తప్పయ్యా, నువ్వు చేసేది తప్పు అని చెప్పేటటువంటి మాట అయినా మాట్లాడుతున్నారు. కానీ మన భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి దాదాపు 50% పైన సుంకాలు విధిస్తే నోరు మెదపలేనటువంటి దీన పరిస్థితి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఈ 75 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు జీఎస్టీ దేంట్లో తగ్గింది? ఈరోజు సామాన్య జనాన్ని పోయి అడగండి, ఉప్పు, పప్పు, మిరపకాయ, చింతపండు, లేకపోతే కోడిగుడ్డు, లేదా మనం వేసుకునేటటువంటి బట్టలు, మందులు, వీటిలో ఏమి తగ్గినట్టయితే ఏమి కనపడలా. పెద్ద పెద్ద కార్పొరేట్లకి వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికోసం వారు మార్కెట్లకు సంబంధించినటువంటివి ఏదన్నా కొంచెం తగ్గితే తగ్గి ఉండొచ్చు. ఇప్పుడు దాకా కొల్లగొట్టి ఈరోజు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తగ్గించడమే అతని ఫెయిల్యూర్. కాబట్టి మన విభజన హామీలు ఏ ఒక్కటి నెరవేరలా. కనీసం నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి విశాఖ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దు అని ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మన ఆంధ్రదేశంలో పోరాడుతూ ఉంటే ఒక్క మాట, ఇది పబ్లిక్ సెక్టార్లోనే మేము ఉంచుతాం అనేటటువంటి మాట చెప్పలా. ఈరోజు మొత్తం ప్రైవేటులకి దారాదత్తం చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కానీ, ఆర్టీసీ కానీ, లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా అడవులు, గనులు, ఇవన్నీ కూడా. నేను కార్పొరేట్లకు వ్యతిరేకం, ఈ జాతీయ సంపదని, పబ్లిక్ సెక్టార్ని కాపాడుకుంటాను అనేటటువంటి మాట్లాడేదానికి ఆయన నోరు రావటంలే.